రియల్ ఎస్టేట్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అంటే రియల్ ఎస్టేట్ అసెట్స్, ప్రాపర్టీస్, మోర్టగేజెస్, రెంటల్ ఇన్కమ్‌ని కొలాటరల్‌గా యూజ్ చేసి ఇష్యూ చేసే సెక్యూరిటీస్ లేదా బాండ్స్. ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇన్కమ్‌ని బేస్ చేసి ఇన్వెస్టర్స్‌కి సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తారు. సింపుల్‌గా బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ కంపెనీ దగ్గర చాలా హౌసింగ్ లోన్స్ లేదా ప్రాపర్టీ లోన్స్ ఉంటాయి. ఆ లోన్స్‌ని పూల్‌గా కంబైన్ చేస్తారు. ఆ పూల్‌ని బేస్ చేసి అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఆ సెక్యూరిటీస్ కొనుగోలు చేస్తారు. హోమ్ బయర్స్ ఆర్ ప్రాపర్టీ ఓనర్స్ మంత్లీ లోన్ ఈఎంఐ పే చేస్తారు. ఆ ఈఎంఐ పేమెంట్స్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ 10,000 నుండి 1,00,000 వరకు స్టార్ట్ అవ్వచ్చు. ఇష్యూ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేటు 7-10% పర్ ఇయర్ రేంజ్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ లోన్స్ లాంగ్ టర్మ్ కాబట్టి సెక్యూరిటీస్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి. కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ అప్‌స్టాక్స్, జిరోదా. ఇన్స్టిట్యూషనల్ బాండ్ మార్కెట్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అడ్వాంటేజెస్ ప్రాపర్టీ అసెట్స్ బ్యాక్డ్ సెక్యూరిటీ, స్టేబుల్ ఇన్కమ్ ఫ్రమ్ లోన్ పేమెంట్స్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. డిసడ్వాంటేజెస్ బారోవర్స్ లోన్ రీపే చేయకపోతే రిస్క్, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోడౌన్ ఇంపాక్ట్, కాంప్లెక్స్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ ఇంపాక్ట్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.